ఈ శాఖాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాబీం గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మున్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు పోడు అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ. మైక్ తీసి రావలేను, ఈ ఫస్ట్ స్క్రిప్ట్ నుంచి నేను రావలేను. అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాస్తారు ఆల్సో ఇట్ ఇస్ మై డార్లింగ్ సిద్ధమండల రామచిత్ర సినిమా దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం అందరికీ నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చిన ఖచ్చితప్పుడు ఇది చాలా స్పానల్ కదండి. మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చేసింది. షూటింగ్ లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్ ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్ ఉంటారు, అంటే యాక్టివ్ గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ ఫీలింగ్ ఎవరికి రాలేదు. అండ్ రాజ్ కి కూడా థ్యాంక్ యూ. చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు, చేయించలేదు, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాం అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరి డైరెక్షన్ టీమ్ కి మేము అందరూ ఫ్యామిలీగా పనిచేసాం. అండ్ అందరి టీమ్ కి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు రాదు, తెలుసు. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ కానివ్వండి, మ్యూజిక్ విషయం అవ్వండి, కాస్టింగ్ ఎవరెవరిని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ అన్న గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ ఆయన మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషన్ మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్ గా ఎంత ప్యాషన్ గా పనిచేస్తారు అనేది ఒకసారి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. ఆయన కూడా 3 నెలల ముందు కోరుకున్నప్పుడు మంచి కథ తయారు చేసుకోండి. 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా పెయింటింగ్ ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా కొంచెం బాగా ప్రత్యేక చేయాలని డిసైడ్ అయినప్పుడు సో అది ఒక పెద్ద యజ్ఞం అనిపించింది. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్ గా ఈ కాంగ్రెట్ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు చాలా బాగా ఆలోచిస్తా ఉండేవని మా మొదలు మా అమ్మగారు చెప్పేవాళ్ళు చెప్తుండేవాళ్ళు, కాలం గారు గంధర్వులు పిలుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులు అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి, ఆర్టిస్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి డీటెయిల్ గా రిపోర్ట్ తీసుకొని రచనగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాఖాహారం పూర్తిగా శాఖాహారం ఆశయం అదొక్కటే చాలు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది సెట్ లో. అంటే ఒక చూపులు కలిసి చూడ అలా ఉండదు అనమాట. సీన్ డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్ కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సినిమా చేయకపోతే కష్టం.
బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతుంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుకు రండి, కూర్చోండి. నిజం చెప్పండి సార్, ఎప్పుడు సార్ ఆయన అసలు ఎవడరా నువ్వు? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఆధారమే లేనోడికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది?